మాయాబజార్ సినిమా షూటింగ్ జరుగుతోంది. సావిత్రిపై కేవీ రెడ్డి నీకోసమే నే జీవించి ఉన్నది పాట తీస్తున్నారు. అప్పుడు జరిగిన ఓ సంఘటన లొకేషన్ మొత్తాన్ని విస్తపోయేలా చేసింది. అదేంటో తెలుసుకోవాలనుందా? సరే, ఇక చూడండి. ఆ సమయంలో ఎందుకో కెమెరామెన్ మార్కస్ భట్లే సావిత్రి పెద్దగా మాట్లాడుకోవటం లేదు. ఎలాగైనా సావిత్రికి బుద్ధి చెప్పాలని కసి మీదున్నారు భట్లే. నీకోసమే నే జీవించి ఉన్నది పాటని సావిత్రిపై చిత్రీకరిస్తున్న సమయంలో ఓ క్లిష్టమైన కెమెరా యాంగిల్ ని సెట్ చేశారు ఆయన. సావిత్రి సైడ్ కి తిరిగి ఉంటారు. క్లోజ్ షాట్ అన్నమాట. మ్యూజిక్ తగ్గట్టుగా 3 కన్నీటి బొట్లు నేల రాలాలి. అది కూడా సింగిల్ షాట్ లో పడితేనే డెప్త్. ఈ విషయాన్ని కేవీ రెడ్డికి కూడా వివరించారు భాట్లే. అయితే కేవీ రెడ్డి మాత్రం ససేమీరా అన్నారు. ఏడవటం అంటే ఓకే గానీ 3 కన్నీటి చుక్కలు పడాలంటే ఎలాగయ్యా అన్నారు. సింగిల్ టేక్ లో అలా పడితేనే డెప్త్. ఏదో పెద్ద మహానటిననే ఫీలింగ్ లో ఉంటారుగా కొంతమంది, చేయలేరా అని సావిత్రిని ఉద్దేశించి రెచ్చగొట్టేలా మాట్లాడారట భాట్లే. ఈలోపు కేవీ రెడ్డి ఏదో చెప్పబోతుంటే సావిత్రి అడ్డొచ్చి నేను చేస్తా అన్నారట. అంతే, కేవీ రెడ్డి షాక్. అదేలాగమ్మా అని ఆయన నచ్చ చెప్పబోతుంటే 3 కన్నీటి చుక్కలు కాదు, మీకు ఎన్ని కన్నీటి చుక్కలు కావాలంటే అన్ని కన్నీటి చుక్కలు పడతాయి, చూస్తారా అన్నారట సావిత్రి కసిగా. ఒక్కసారి లొకేషన్ మొత్తం వేడెక్కింది. వాతావరణాన్ని ఇంకాస్త వేడెక్కిస్తూ నేనే గెలిస్తే మీ తర్వాత సినిమాలో కూడా హీరోయిన్ గా నన్నే తీసుకోవాలి, ఓకేనా అని కేవీ రెడ్డి ముందు పందెం విసిరారట సావిత్రి. దాన్ని పొగరు అనాలో లేక ఆత్మవిశ్వాసం అనాలో అక్కడ ఎవ్వరికీ అర్థం కావటం లేదు. కేవీ రెడ్డి కోపం నషాళానికి అట్టింది. ఇప్పుడు ఒక్క మార్కస్ భట్లే మాత్రమే కాదు, కేవీ రెడ్డి కూడా సావిత్రికి అగేనెస్ట్. ఆ మాటకొస్తే లొకేషన్ అంతా ఆమెకి వ్యతిరేకంగా ఉంది. ఏం పొడి చేస్తుందో చూద్దాం అన్నట్లుగా అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. సైలెన్స్, రోలింగ్, యాక్షన్ అని కేవీ రెడ్డి కేక పెట్టగానే నాగరాలో పాట మొదలైంది. సావిత్రి శశిరేఖలా మారిపోయారు. క్లోజ్ షాట్, మ్యూజిక్ తగ్గట్టుగా టక్ 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 అని సరిగ్గా 3 అంటే 3 కన్నీటి చుక్కలు అలా నేల రాలాయి. వితౌట్ గ్లిజరిన్. అంతే, లొకేషన్ అంతా విస్తపోయింది. చిటుక్కుమన్నా వినిపించేంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దం నుంచి కరతాళ ధ్వనులు మొదలయ్యాయి. చప్పట్లు కొట్టడం మొదలు పెట్టిన తొలి వ్యక్తి మార్కస్ భట్లే. ఆనందం ఆపుకోలేకపోయాడాయన. ఎక్సలెంట్ సావిత్రి, ఎక్సలెంట్ అంటూ పరుగున వచ్చి సావిత్రి చేతులను తన నుదుటుకు ఆంచుకుని భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కేవీ రెడ్డి అయితే ఆ మహానటి విశ్వరూపాన్ని చూసి పులకించిపోయి నువ్వు తెలుగు తెరకి దొరికిన రత్నానివమ్మ అంటూ సావిత్రిని అభినందనలతో ముంచెత్తారు. లొకేషన్ లో ఉన్నవారంతా సావిత్రికి జేజేలు పలికారు. దట్ ఈజ్ సావిత్రి. ఆ విధంగా తన నటనతో ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చేసుకున్నారు సావిత్రి. అందుకే ఆమె మహానటి.